హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు మీ ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు ఒక మంచి సత్యాన్ని మీ మధ్యలో తీసుకొని రావాలనుకున్నట్టుగా ఈ రోజు మీ మధ్యలో వచ్చున్నాము. ఈ రోజు ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఈ యొక్క లైవ్ కేవలము ఎవరెవరైతే బైబిల్ ని, యేసు ప్రభువుని ఎప్పుడు చూసినా నిందించి ఏదో ఒక రీతిగా చెడుగా సమాజంలో చిత్రీకరిస్తున్న ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలని, వాళ్ళు గాని సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి లైవ్లు చేస్తున్నాము. ఈ యొక్క లైవ్ ని ఎవరైనా గాని మీకు ఇష్టం లేదంటే దయచేసి చూడబాకండి. మీరు గాని సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే, నిజ దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ లైవ్ ని కంటిన్యూగా చూడవచ్చు. మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు. గ్రంథాల్లో ఉన్న వాటిని, గ్రంథాల్లో రాయబడిన వాటినే ఉన్నది ఉన్నట్టుగా మీ మధ్యలో తీసుకొని వస్తున్నాము. భారతీయులకి తెలియని గోదావరి నది పుట్టుక అనే విషయాన్ని ఈ రోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. మనతో పాటు దైవ సేవకులు బ్రదర్ కిషోర్ గారు ఉన్నారు. ఆయన ఆహ్వానించి అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారయ్యా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? దేవుని మహా ఉచితమైన కృప, మీ అందరి ప్రార్థన. బాగున్నామయ్యా. సార్, ఈ రోజు ఒక అద్భుతమైన అంశం ద్వారా వచ్చి ఉన్నాము. తమ్నైల్లో భారతీయులకి తెలియని గోదావరి నది పుట్టుక. గోదావరి నది అది ఎలా పుట్టిందనేసి కొంచెం మీ మాటల్లో చూసే వీక్షకులకు అర్థమయ్యేలాగా ఒక 2 నిమిషాల్లో మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భారతీయ ఐందవ సహోదరి సహోదరులకు, సత్యాన్వేషకులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో శివశక్తి కరుణాకర్ సుగుణ గారు క్రైస్తవ ప్రచారకులు చెప్పకుండా దాచిపెడుతున్నారు బైబిల్లో ఉన్న విషయాల్ని. ఈ పాస్టర్లు బైబిల్లో ఉన్న విషయాలను ప్రజలుగా చెప్పట్లేదు అని చెప్పేసి వారు బుక్స్ రాసేలా ప్రచారం చేస్తున్నారు. కనుక అసలు దాచిపెడుతుంది ఎవరు? పాస్టర్సా, దైవజనుల, లేకపోతే సనాతన పెద్దల, సనాతన ప్రచారకుల, అయితే మరి ఎవరు ఐందవ పెద్దల అనేది మరి వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ లైవ్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు తెలిసి కోట్ల మంది భారతీయులకు గోదావరి నది అనేది ఎలాగ పుట్టిందో, ఎలాగ జన్మించిందో చాలా మంది తెలియదు. కోట్ల మందికి, ఒకళ్ళ ఇద్దరు కాదు, కోట్ల మంది భారతీయులకు తెలియదు ఈ విషయం. ఒక స్త్రీని దేవుడు కొడుకైనటువంటి ఒక వ్యక్తి రేప్ చేస్తే, ఆమె పైన అత్యాచారం చేస్తే ఆమె గోదావరి నదిగా మారిద్ది అనమాట. దేంటండి? స్త్రీని పైన అత్యాచారం చేయటం ఏంది, రేప్ చేసిన, మానభంగానికి గురైనటువంటి ఆమె గోదావరి నదిగా మారటం ఏంది అనుకుంటున్నారా? అది గ్రంథాల్లో రాసుకున్నారండి. మేము ఏది చెప్పినా గానీ గ్రంథాలలో, సనాతన ఐందవ గ్రంథాలలో ఉన్న విషయాలే. ఇవన్నీ కూడా మా పాస్టర్లు రాయలేదు, మా చర్చిల్లో ప్రింట్ చేయలేదండి. మీ పండితులే, ఐందవ పండితులు రాసుకున్నవే, అలాగే మీ పెద్దలు ప్రింట్ చేసినవి అనమాట. అవి కూడా ప్రామాణిక గ్రంథాలే. కొంతమంది అజ్ఞానులు ఎంతగా దిగజారంటే బ్రహ్మ వైవర్త మహాపురాణం అంట ప్రామాణికం కాదంట. ఎక్కడ అజ్ఞానంలో ఉన్నారు అసలుకి వీళ్ళు? ఏ పురాణాలు ప్రామాణికమో తెలియనటువంటి మీరు ప్రశ్నించేవాళ్ళ, పురాణాలు రాసినటువంటి వాళ్ళని కూడా అవమానించేవాళ్ళ. కనుక మరి ఈ విషయం గోదావరి నది పుట్టుక అనేది భారతీయులు కోట్ల మందికి తెలియదు. అందుకనే భారతీయులకు తెలియనటువంటి గోదావరి నది పుట్టుకని పెట్టాము. మరి ఆ పుట్టుక ఏందనేది మీరు ఈ లైవ్ ఇండ్ అయ్యే లోపల మీకు క్లారిటీ వచ్చేసింది అనమాట. ఎవరిని రేప్ చేశారు, ఎవరు బలాత్కారం చేశారు అనేది మీకు గ్రంథాల రూపంలో కూడా చూపిస్తాం. వాస్తవాలు తెలుసుకోండి. ఈ విషయాలు చెబుతున్నారు ఎవరన్నా? ఇవి దాచిపెట్టడం అంటే బైబిల్ దాచిపెట్టాల్సిన పని లేదండి. అది యూనివర్సల్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రపంచ ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మాత్రం. ఎందుకంటే అది సత్య గ్రంథం, అందులో ఉన్న దేవుడు మహాపరిశుద్ధుడు. ఈ లైవ్ ఎందుకు చేస్తున్నామని ఒక 2 వీడియోలు ప్లే చేద్దాం సార్. శరీరంతో వస్తే మరణం నిమిత్తంగా వదిలేసి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక తర్కం, హేతుబద్ధత, ఒక లాజిక్, ఒక క్లారిటీ ఉంది. మరి ఇటు పక్క యేసు ఏ శరీరంతో వచ్చాడు, కానీ మరణాన్ని మాత్రం అతిక్రమించేసి వెళ్ళిపోయాడంటే చూసిండ్రు కదా సార్, కరుణాకర్ సుగుణ యేసు ప్రభుకి లాజిక్ లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు? ఆయన పుట్టుకకి, ఆయన పునరుద్ధానానికి లాజిక్ లేదంట. అంటే బైబిల్ కి లాజిక్ లేదని. అలాగే మన అధర్మ మార్గం భాస్కరాజు గారు, అదే బొక్కల డాక్టర్ గారు అంటారు చూసారా, వారు అనమాట. వారు కొన్ని పుస్తకాలు రాసి బైబిల్ అంట లాజిక్ కి, తర్కానికి నిలబడదన్నమాట. సనాతన ఐందవ గ్రంథాలు మాత్రం లాజిక్ కి, తర్కానికి నిలబడతాయి అంట అని చెప్పేసి వారు ప్రచారం చేస్తున్నారు. అలాగే వారు రాసినటువంటి పుస్తకాల్లో దైవజనుల్ని, సమాజం చెడిపోతున్నటువంటి యువకులను బాగు చేస్తూ మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దైవజనులను పట్టుకొని టెర్రరిస్టులు అంట, సేవకులు, అలాగే ఉగ్రవాదులు అంట, దేశద్రోహులు అంట, అలాగే కమ్యూనిస్టు వారి గురించి కూడా రాశాడండి అధర్మ మార్గం భాస్కరాజు గారు. బొక్కల డాక్టర్ గారు అంటారు వారు కమ్యూనిస్టులు అంట, వాళ్ళు దేశద్రోహులేనంట. మరి ఇలాంటి రాతలు రాసుకుని ఏది దేనికి లాజిక్ లేదో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో.
లాజిక్ దేనికి ఉంది దేనికి లేనిది, లాజిక్ కలిగినటువంటి గ్రంథాలు ఏదో కూడా చూద్దాం. ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారుగా. ఆ బ్రదర్ కొన్ని వీడియోలు కూడా ప్లే చేయండి, మరి ప్రజలకు సత్యం తెలియాలిగా. బైబుల్ సెక్స్ పుస్తకం, ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా, ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి, అందరూ చదువుకునే వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు. మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్నా, వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. చూసింది కదా ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, వారాహి సేన అనే ఆయన మెసేజ్ పెడతా ఉండు సార్ కమెంట్ లో, మీకు దమ్ముంటే రండి అనేలాగన ఆవేశంలో యేసు ప్రభు గురించి మాట్లాడదాము. అది చదివేదానికే కొంచెం ఇదిగా ఉంది. ఆయన పిలుస్తా ఉండు ఆయన ఛానల్లో డిబేట్ కి. మేము గానీ డిబేట్ గురించి ఒక లైవ్ చేస్తున్నాము. ప్రజల్లోకి రావచ్చు కదా, ఇలా ఛానల్లో కాదు, డైరెక్ట్ గా ముఖాముఖిగా మేము డిబేట్ కి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ సిద్ధంగా ఉంటే రండి. కాకపోతే మీ యొక్క పండితుల్ని మేము ఈ thumbnail లో చూపించినట్టుగా వీళ్ళను తీసుకొని రండి. ఎందుకంటే వీళ్ళే ఎక్కువగా చాలా దుర్భాషలాడి ఉన్నారు. మీరు వీళ్ళు వెనకల్లో నిలబడుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళని గానీ మీ గురువుల్ని గానీ తీసుకొని వస్తే ఒకేసారి తేల్చుకుందాం. అంతే, వాళ్ళు రావాలి, అసలు రావాలి. ఎందులో అవివరసలు లేవు, ఎందులో బూతులు ఉన్నాయి, ఏ దేవుళ్ళు పరాయి ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఏ దేవుళ్ళు వ్యభిచారం చేశారు, మరి జంతువులతో ఏ దేవుళ్ళు చేశారు, ఇవన్నీ కూడా బయటికి రావాలంటే మరి అసలు రావాలిగా. ఈ జతలో మాట్లాడితే ఏమవుద్దంటే మీరు భయంకరమైన బూతు సేనలు. మీకు బూతులు ఇస్తే ఏమి రాదు. మీ దగ్గర మాట్లాడి మా పరువు పోద్ది. దగ్గర మాట్లాడేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటది. మేము అలా మీలాగా మాట్లాడలేము. మీరు సహోదర భావనతో కలిగి మంచి రీతిగా మాట్లాడితే మేము కానీ మాట్లాడగలం. అయితే మీరు ఎప్పుడు చూసినా దుర్భాష. చూడండి మీ యొక్క కమెంట్ లోనే ఎలా మాట్లాడుతున్నారు. అందుకే మీ జతలో మేము మాట్లాడము. నేను చెప్తున్నది సత్యం. మీ గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టుగా మేము చూపిస్తాం. లేదని చెప్పమానండి, లేదని చెప్పమానండి. మనం చెప్పేది బ్రదర్, మనం చెప్పేవి లేవని చెప్పమానండి వాళ్ళ గ్రంథాల్లో. దీని ఒక డిస్క్రిప్షన్ లో బుక్కులు గానీ మీకోసమే లింకులు పెట్టి ఉన్నాం. మీరు ఆన్లైన్ లో దాన్ని పర్చేజ్ చేసుకొని మేము చూపించేటువంటి విషయం ఉందా లేదా అని తెలుసుకోండి. మీరేం చేస్తున్నారంటే మీ గ్రంథాల్లో ఉండే వాటిని వదిలేసి మీ గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్న మమ్మల్ని దూషిస్తా ఉన్నారు. ఏడ సత్యం ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇలా దుర్భాషలు ఆడేటప్పుడు సనాతన ధర్మానికే అవమానం తెస్తూ ఉన్నారు. మీరు అది మర్చిపోతా ఉంటారు. మీరు ఓకే సార్, టైం వేస్ట్ చేసేది వద్దు. ఈ రోజు మనము డైరెక్ట్ గా టాపిక్ లోనికి వెళ్దాం సార్. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు, ఈ 3 బుక్కులు కలిపి 500కి విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు. ఈ బుక్కు మీ దగ్గర ఉండడం వలన మతోన్మాదులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రశ్నించేటప్పుడు ఈ బుక్కులో మీరు తీసుకొని మీరు వాళ్ళని రిటర్న్ ప్రశ్నలు అడగొచ్చు. బైబిల్ గురించి సమాధానం చెప్పి మళ్ళీ మీరు వాళ్ళని ప్రశ్న అడగండి. మీరు ఈ బుక్ ఉంది కదా అనేసి మీరు తీసుకొని వాళ్ళ మీద యుద్ధానికి పొమ్మని మేము చెప్పటం లేదు. వాళ్ళే మిమ్మల్ని వచ్చి దూషించేటప్పుడు దుర్భాషలు ఆడేటప్పుడు మీరు బైబిల్ నుంచి సమాధానాలు చెప్పి వాళ్ళ గ్రంథంలో కానీ ఇలా ఉన్నాయి కదా వీటికి సమాధానం చెప్పండి అని వాళ్ళని కానీ మీరు ప్రశ్నించవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.